యూట్యూబర్ నందన ఆమె భర్త మధుకర్ చుట్టూ వీసా స్కామ్ ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. విచారణ చేసే కొద్దీ పేజీల కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇదేదో ఇప్పటికిప్పుడు మొదలైన స్కామ్ కాదంటున్నారు బాధితులు. 3 ఏళ్ల కిందటే అంటే 2023 నుంచి యూకే వేదికగా మన ఇండియన్స్నే టార్గెట్గా నందన్ అండ్ ఫ్యామిలీ సిఓఎస్ పేరుతో భారీ స్కామ్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 2024 సెప్టెంబర్లోనే నందన ఆమె హస్బెండ్పై సిఐడిలో కంప్లైంట్ కూడా ఫైల్ అయింది. తీయగా మాటలు చెప్పడం, డబ్బులు రాగానే నిలువునా ముంచేయడం నందన ఫ్యామిలీ స్టైల్ అంటున్నారు బాధితులు. సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇస్తామంటూ నమ్మబలికి డబ్బులు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలని బాధితులకు వల విసురుతారని చెబుతున్నారు. ఇలా ఎంతో మందిని మోసం చేశారంటూ బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ఈ కపుల్పై ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోనే కాదు మాదాపూర్లోనూ కేసు నమోదైంది. అంతేకాదు యూకేలో ఉద్యోగాలు స్పాన్సర్షిప్ ఇప్పిస్తామంటూ మోసం చేశారంటూ పలు చోట్ల కేసులు కూడా నమోదవుతున్నాయి. దాదాపు 50 మందికి పైగా బాధితులు నందన ఫ్యామిలీ వల్ల తీవ్ర ఇబ్బందులు పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నందన యూట్యూబ్ వీడియోలు చూసి మోసపోయామంటూ లబోదిబోమంటున్నారు బాధితులు. మొత్తానికి నందన ఫ్యామిలీ చుట్టూ స్కామ్ ఉచ్చు మాత్రం గట్టిగా బిగుసుకుంటోంది. మరోవైపు కేసు విచారణకు నందన ఫ్యామిలీ అందుబాటులో లేకపోవడంతో మధుకర్ రమానందన్పై ఎల్ఓసి జారీ చేశారు ఇబ్రహీంపట్నం పోలీసులు.